చికెన్ చూసారా? ఇలా పొద్దున్నే సండే కాబట్టి మా వారు వెళ్ళి చికెన్ తెచ్చారు. ఈ చికెన్ ఫ్రై చేసి పప్పు అన్నమన్నారు. చికెన్ ఫ్రై అయితే చికెన్ మొత్తం ముందు పొయ్యి మీద వేసాను, కడిగేసి ఇది ఫ్రై చేసి అప్పుడు పప్పు చేద్దాంలే అన్నట్టు చేస్తున్నాను అన్నమాట. ఇవాళ సండే కాబట్టి చికెన్ తెచ్చానండి. ఇది చూడండి, ఈ మసాలా ఫ్రిడ్జ్లో పెట్టానండి, గట్టిగా అయిపోయింది. ఇది ఎంతసేపు పడుతుందో ఏమో. ఈ మసాలా దీంట్లో వేయాల అన్నట్టు మర్చిపోయా. ఇవాళ ఫ్రెండ్షిప్ డే అండి. మన ఫ్రెండ్స్కి, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మీ ఫ్రెండ్ లైఫ్లో మీకంటూ ఎవరన్నా ఫ్రెండ్ ఉంటే, అది బెస్ట్ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్షిప్ని ఎప్పుడు మోసం చేయకండి. బెస్ట్ ఫ్రెండ్ అంటే, రియల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలంటే, మన ఆపదలో కూడా తను నేనుండాను అన్నట్టు ఉండాలండి. ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండండి. ఫ్రెండ్షిప్ అంటే ఏదో ఫ్రెండ్షిప్ చేసాము, తను పోయినాక అలా వద్దండి. స్వచ్ఛమైన మనసుతో ఫ్రెండ్షిప్ ఒక విలువ ఉందండి. ఆ విలువను నిలబెట్టండి. అలా ఉంటేనే ఫ్రెండ్షిప్ చేయండి ఎవరితో అయినా, లేకపోతే చేయగాకండి. ఫ్రెండ్ అంటే ఏంటంటే మనమే ఫ్రెండే మనం లాగా ఉండాలండి. ఎందుకంటే మన అక్క చెల్లెళ్ళు, మన అమ్మ నాన్న తమ్ముడు అదంతా వేరండి. కానీ ఫ్రెండ్ అంటే మన ఏ కష్టమైనా సరే చెప్పుకునేది మన ఫ్రెండ్తోనే. అలాంటి ఫ్రెండ్షిప్ డే రోజు నా ఫ్రెండ్కైతే, నా బెస్ట్ ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై అయిపోయినాక మీకు పాలు ఒకవైపు పాలు కాగనేయండి. ఇవాళ మా వాండ్ర గారిది స్లాబ్ వేస్తున్నారండి. వాళ్ళ తాంబూలానికి రమ్మన్నారు మా వాండ్ర గారు. గబగబా చేసేసి ఈ చికెను, పప్పు, అన్నము గబగబా చేసేసి మా వాండ్ర గారింటికి వెళ్ళాలండి. సరేనండి, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఒకవేళ నచ్చితే బాగుందని పెట్టండి, నచ్చకపోయినా నచ్చలేదండి అని పెట్టండి. కామెంట్ మాత్రం పెట్టండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ కొట్టండి. మేము ఫస్ట్ టైం పెట్టామండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి.